నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో 2024లో మహావికాస్ అఘాదీ లేదా కాంగ్రెస్ కూటమి ఎన్డీఏ కన్నా ఎక్కువ స్థానాలు సాధించింది. 48 స్థానాల్లో 31 సాధించాక చాలా మార్పులు వచ్చినాయి. ఎన్డీఏ ప్రభుత్వం కూలిపోతుంది, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ మద్దతు ఉపసంహరించుకుంటారంటూ కొన్ని రోజులు శివసేన ఉద్ధవ్ థాకరేకి సంబంధించిన ఎంపీ ట్వీట్స్ పెట్టడం, ఆ తర్వాత దానికి కంటిన్యూయేషన్గా ఇంకొన్ని ట్వీట్స్ని తీసుకొస్తూ నెగిటివ్గా సాధించేసాం మేము, ఇంకా మొత్తం ప్రభుత్వం కూలిపోతుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది కేంద్రంలో అంటూ హడావిడి చేశారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు కాంగ్రెస్ కూటమికి. దాని తర్వాత అంతా కూడా ప్రతిపక్ష నాయకుడు ఈవీఎం చోరీ, ఓట్ చోరీ ఇదే నడుపుకుంటూ వెళ్ళారు కొన్ని నెలలు. ఆ తర్వాత జరిగిన ఈ మున్సిపల్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్, వీటికి దీని ముందు కూడా ఇదే శివసేన ఎంపీ ఎప్స్టైన్ ఫైల్స్ని తెర మీదకి తీసుకొని వచ్చాడు. డిసెంబర్ 19 అద్భుతం జరుగుతోంది, మోడీ రాజీనామా చేస్తాడు, కొత్త ప్రధాని వస్తాడు, లేదంటే దీని వెనకంతా కూడా అమెరికా చాలా క్లియర్గా ప్లాను, ఎప్స్టైన్ ఫైల్స్ ద్వారా ప్రధానమంత్రి రాజీనామా చేయబోతున్నారంటూ కూడా ఇదే అబద్ధపు ప్రచారాన్ని మళ్ళీ ఈ ఎన్నికలకు కూడా తీసుకొని వచ్చారు. ఇలాంటి సందర్భంలో మహారాష్ట్రలో ఈ మున్సిపల్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ జరిగినప్పుడు పూర్తిగా స్వీప్ చేసేసిందని చెప్పచ్చు మహాయుతి. ఎక్కడా కూడా అవకాశం ఇవ్వలేదు, ముఖ్యంగా శివసేనకి అట్లాగే కాంగ్రెస్ పార్టీకి. అద్భుతంగా మేయర్స్ తీసుకున్నా కూడా మేయర్స్లో నెంబర్స్ అందరికీ తెలిసిందే, రిజల్ట్స్ చాలా వచ్చేసినాయి. ఎక్కడ కూడా కాంగ్రెస్కి 50 లోపలే, అలాగే శివసేన ఉద్ధవ్ పార్టీకి కానీ శరద్ పవార్ పార్టీకి 10 లోపలే, వీళ్ళందరికీ రాజ్ థాకరేకి అయితే 0. బ్రాండ్ థాకరే ఒకప్పుడు చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు మహారాష్ట్రలో. థాకరే ఫ్యామిలీ అంటే మొత్తం అంతా కూడా అసలు హిందుత్వాకి అట్లాగే చాలా గట్టి హోల్డ్, ఎప్పుడూ కూడా బీజేపీ లేకపోతే ఎన్డీఏకి ఎక్కువగా మద్దతు తెలుపుతూ ఉండేది. అలాంటిది మొత్తం చీలిపోయింది, ఎవరికి వాళ్ళు ఏమున్నా తీరే. కాంగ్రెస్ కూటమితో చేతులు కలపడంతో మొత్తం ఆ పార్టీ ఉనికే కోల్పోయింది మహారాష్ట్రలో. ముఖ్యంగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా థాకరే బ్రాండ్ అనేది పూర్తిగా డిస్మేట్ అయిందని చెప్పచ్చు. మహాయుతి అయితే మొత్తం క్రష్ చేసిందని చెప్పచ్చు పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ లేదా మహావికాస్ అఘాదీని లోకల్ బాడీ ఎలక్షన్స్లో. పెద్ద క్లాసిక్ స్టడీ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో ఇన్ని స్థానాలు కోల్పోయాక, ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వీప్ చేశాక ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ టీం. అసలు ఏం జరిగింది ఏంటి, లోక్సభ ఎన్నికల తర్వాత ఎందుకు తగ్గినాయి అని మహాయుతిలో ఎవరికి వాళ్ళు చర్చించుకున్నారే తప్ప అజిత్ పవార్ మీద కానీ ఏకనాథ్ షిండే మీద లేదా దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఎలియన్స్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శ చేసుకోలేదు. అందరూ కూర్చున్నారు, చర్చించుకున్నారు, ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నారు, ఎక్కడ తప్పు వెళ్ళాం ఏంటి, ఇవన్నీ చేసుకున్నాక అసెంబ్లీలో స్వీప్ చేశాక కూడా ఆ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ని, లోకల్ సివిక్ బాడీ ఎలక్షన్స్ దేన్ని కూడా తేలిగ్గా తీసుకోలేదు ఎన్డీఏ. ప్రతి మారుమూల గ్రామానికి వెళ్ళారు, కార్యకర్తలు అందరూ కలిశారు, కలిసికట్టుగా పనిచేశారు. షిండే వర్గం, ఏకనాథ్ షిండే వర్గం వాళ్ళు మొత్తం కూడా గ్రూప్గా వెళ్ళారు. అజిత్ పవారు అట్లాగే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి ముగ్గురు కూడా మారుమూల ఎక్కడ తప్పు వెళ్ళారు, ఏం స్ట్రాటజీ రాంగ్ వెళ్ళింది, ఏమైనా పథకాల దగ్గర ఇబ్బంది వస్తుందా, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎక్కడా కూడా రిలాక్స్ అవ్వలేదు. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కలిసికట్టుగా ప్రచారం చేశారు, కలిసికట్టుగా ముందుకెళ్ళారు, జరిగిన తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకున్నారు. అందుకే ఇంత అద్భుత విజయం సాధించారు. ఇంకో పక్క మహావికాస్ అఘాదీ ప్రతిపక్ష నాయకుడు విదేశీ టూర్లో ఉన్నాడు, ఇంట్రోస్పెక్ట్ చేసుకోలేదు. ఒకటి గ్రౌండ్లో అసలు ప్రచారమే లేదు, కలిసికట్టుగా ప్రచారం లేదు. ఎంతసేపటికి కూడా దీన్ని బ్లైండ్ గేమ్ అంటాము, ఎదుటి వాళ్ళ మీద విమర్శలు చేయటమే. ఏం విమర్శలు అంటే ఈవీఎంలు, ఓట్ చోరీ, ఇదే ఎంతసేపటికి తప్ప ప్రజలతో కలిసింది లేదు, ప్రజల దగ్గరికి వెళ్ళింది లేదు, ఎక్కడ తప్పు జరిగింది అనేది ఈ ఎంవీఏ మహావికాస్ అఘాదీ వాళ్ళు కూర్చొని చర్చించుకుంది కూడా ఎక్కడా కూడా లేదు. అందుకే మహారాష్ట్ర ప్రజలు
ఎవరైతే వాళ్ళ దగ్గరికి వచ్చారో వాళ్ళ సమస్యలు విన్నారో వాళ్ళ దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ని ఎట్లా తీరుస్తూ ఉన్నారో వాళ్ళకే ఓటేశారు. బీఫిట్టింగ్ రిప్లై ఇచ్చారని చెప్పచ్చు మహారాష్ట్ర ఓటర్స్ అంతా కూడా. మనం టోటల్ సీట్స్ మొత్తం అంతా చూసుకుంటే ఈ మేయర్కి సంబంధించింది కానీ లోకల్ బాడీకి సంబంధించింది కానీ పంచాయతీ మొత్తం అన్నిట్లో కూడా ఎక్కడా కూడా ఈ మహావికాస్ అఘాదీకి మహారాష్ట్ర ఓటర్స్ ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఇది రాబోయే రోజుల్లో ఎట్లా ముంబై ఈ మేయర్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. చాలా ఏషియాలోనే పెద్ద రిచెస్ట్ సివిక్ బాడీ అని చెప్పచ్చు. దాదాపు 75,000 కోట్ల బడ్జెట్టు. 1995 నుంచి కూడా శివసేన అప్పుడు ఐక్యంగా ఉండేది. ఈ రాజ్ ఠాకరే అని కానీ ఉద్ధవ్ ఠాకరే విడిపోయినట్టు కాదు, ఏకనాథ్ షిండే అంతా. అప్పటి నుంచి వాళ్ళు 95లో అందరూ కలిసి ఉన్నప్పుడు వాళ్ళే ఈ బీఎంసీ మేయర్ ఇదంతా ఉండేది. తర్వాత విడిపోయింది. విడిపోవటం వలన ప్రస్తుతం జనవరిలో జరగబోతున్న ఈ బీఎంసీలో కూడా బీజేపీను షిందే ఫ్యాక్షన్ వీళ్ళకి బాగా అడ్వాంటేజ్ కనబడుతోంది. అర్బన్ డైనమిక్స్ కూడా అక్కడ చాలా మారుతున్నాయి. సెమీ అర్బన్కి, రూరల్కి, అర్బన్ డైనమిక్స్కి ముంబైలో చాలా మార్పులు ఉన్నాయి. ప్రస్తుతానికి జనవరి 16 రిజల్ట్స్ వస్తాయి ఈ బీఎంసీ ఎలక్షన్స్వి. హై స్టేక్స్ ఉన్నాయని చెప్పచ్చు. ముంబై మీద ఎవరు కంట్రోల్ ఉంటారు ఏంటి అనేది అంతా కూడా. సో బీజేపీ లేదా ఈ దేవేంద్ర ఫడ్నవీస్ ఎలా గెలిచారు ఏం తెలుపుతుంది ఈ ఎలక్షన్స్ తర్వాత అంటే చూస్తే, గవర్నమెంట్ పనిచేస్తే ఓటర్సు వాళ్ళని ఫాలో అవుతారు, ఓట్స్ కూడా వాళ్ళ వెనకే వస్తాయి గవర్నమెంట్ ఎప్పుడు కూడా పనిచేస్తే. ఈ మహారాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్స్లో క్లియర్ కట్గా మనకు కనబడుతోంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎవరు అంటే దేవేంద్ర ఫడ్నవీస్. ఇది ఆర్గనైజేషన్ విన్ అని చెప్పచ్చు ఆప్టిక్స్ మీద. మహాయుతి దాదాపు 61% మేయర్స్ గెలుచుకుంది, 74% కౌన్సిల్స్ని గెలుచుకుంది, 51% కార్పొరేటర్స్ని గెలుచుకుంది. మహావికాస్ అఘాదీ 13 నుంచి 15% మేయర్స్, కౌన్సిల్స్, కార్పొరేటర్లు అయితే 5% కన్నా తక్కువే. మళ్ళీ మహాయుతిలో బీజేపీ 80% పైన కార్పొరేటర్స్ని గెలుచుకుందంటే ఇది ఒక మూడ్ స్వింగ్ అని కాదు, మొత్తం వార్డ్ లెవెల్లో డామినెన్స్ కింద కూడా చెప్పచ్చు మనం. ఈ కార్పొరేటర్స్ అంతా కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ యూత్ జంజీ అంతా కూడా రియాలిటీ చెక్ అని చెప్పొచ్చు. ఇన్ని కార్పొరేటర్స్ బూత్ కంట్రోల్ వాళ్ళే, డైలీ గవర్నెన్సు, గ్రౌండ్ ట్రస్టు వీళ్ళన్నిటినీ నమ్మారు. 2,801 గెలుచుకున్నారు, 3,506 మహాయుతి కార్పొరేటర్స్లో బీజేపీ. ఈ డెప్త్ అంతా కూడా డిసిప్లిన్ ద్వారా క్యాండిడేట్ ఫిల్టరింగు, ఎగ్జిక్యూషను, అలాగే ఫడ్నవీస్ స్టైలు ఎంత కూడా యూత్ని బాగా ఆకట్టుకుంది. జంజీలు మొత్తం అంతా కూడా బీజేపీ వెనక ఉన్నారు అక్కడ. వీటితో పాటు డబుల్ ఇంజన్ ఎఫెక్ట్ అని చెప్పచ్చు. స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూషను ఫడ్నవీస్ ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నేషనల్ క్రెడిబిలిటీ, ఈ ఫండింగ్ అలైన్డ్ ఫండింగు పాలసీలన్నీ కంటిన్యూ అవటము స్మూత్గా ఈ ఓట్స్ని ట్రాన్స్ఫర్ చేసింది. సో ఇదంతా కూడా మొమెంటాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తప్ప ఎక్కడా కూడా ఓట్ చోరీ ఇలాంటివి ఎక్కడా కనబడలేదు. ఈ జంజీ కూడా ఈ గవర్నెన్స్కి బాగా రెస్పాండ్ అవుతున్నారు. మహారాష్ట్రలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనబడుతోంది వాళ్ళకి. అక్కడ మొబిలిటీ, జాబ్ సేఫ్టీ అంటే ఈ బేసిక్స్ అన్నీ కూడా కరెక్ట్గా రైట్గా చేశారు దేవేంద్ర ఫడ్నవీస్. ఈ డేటా ఎక్కువ కనబడుతోంది డ్రామా కన్నా కూడా. సో అందుకే జంజీ ఒకటే చెప్తున్నారు, మేము సిస్టమ్ని బ్యాక్ చేస్తాము, శబ్దాలకి వీటికి నాయిస్కి మేము ఎక్కువ ఓట్లు వేయము, వి బ్యాక్ సిస్టమ్ దట్ వర్క్. ఎవరైతే పనిచేస్తారో ఆ సిస్టమ్ వెనకే మేము ఉంటామని లోకల్ బాడీ ఎన్నికల్లో చాలా క్లియర్ కట్గా చెప్పారు. బీజేపీ కూడా అదే టార్గెట్తో మహారాష్ట్రలో ముందుకెళ్ళింది. కొన్ని రోజుల కిందట కూడా ఒక సర్వే ఒకటి పెట్టాను మహారాష్ట్రలో. దేవేంద్ర ఫడ్నవీస్ వెనక అందరూ ఉన్నారు, ముఖ్యంగా జంజీ అని కూడా. ఒక 2 వారాల కిందట ఈ సర్వే పెట్టాను. దానికి అనుగుణంగానే ఫలితాలు కూడా వచ్చినాయి. రాబోయే బీఎంసీలో కూడా బీజేపీ ప్లస్ షిండే ఈ వర్గం స్వీప్ చేసేట్టుగా కనబడుతోంది. మహావికాస్ అఘాదీలో కాంగ్రెస్ కూటమిలో స్ప్లిట్స్ వచ్చినాయి. ఎవరికి వాళ్ళు నీ వల్లనే ఓడిపోయాం అంటే నీ వల్లనే ఓడిపోయాం అని విమర్శించుకుంటున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన ప్రతిపక్ష నాయకుడు జర్మనీలో కూర్చున్నాడు. ఆయన సోదరి అమెరికా వెళ్ళింది భారతదేశం గురించి చర్చించడానికి. భారతదేశంలో ఉన్న
ఓటర్స్ని వదిలేసి. ఇక్కడ ఇంకో కీన్ ఫ్యాక్టర్ కూడా ఉంది. మళ్ళీ ఎప్పుడు కూడా కంపేర్ చేయాలి తెలంగాణ బీజేపీతో. తమిళనాడు బీజేపీ వచ్చినప్పుడు నేను తెలంగాణ బీజేపీ బాగానే ఉంది తమిళనాడు కన్నా అని చెప్పాను. కానీ మహారాష్ట్రలో బీజేపీ లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక కూడా ఖాళీగా కూర్చోలేదు. ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త డోర్ టు డోర్ క్యాంపెయినే కాదు, ఎక్కడ ఏం సమస్యలు ఉన్నాయి అవి అంటూ తెలుసుకుంటానికి ప్రయత్నించారు. అభివృద్ధిలో ముందుకెళ్ళారు. ఎక్కడైనా తప్పులు జరిగితే సరిదిద్దుకున్నారు. ఎవరూ కూడా రెస్ట్ తీసుకోలేదు అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక. కానీ తెలంగాణలో మనం చూస్తున్నాం, అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక, ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు అయ్యాక 2024 తర్వాత ప్రస్తుతం 2020 డిసెంబర్లో ఉన్నాం. ఎక్కడా కూడా ప్రతిపక్ష పాత్ర కింద కానీ లేదా అధికారంలోకి రావటానికి కానీ కనీసం కార్యకర్తలతో కలిసి ముందుకెళ్ళిన యాక్షన్ ప్లాన్ కూడా లేదు. ఎక్కడే మళ్ళీ చెప్పాలంటే తెలంగాణలో బీజేపీ ఫెయిల్ అవుతుంది. థ్యాంక్ యూ.